నమస్తే అండి. ఈరోజు ఆనపకాయ కొబ్బరి పచ్చడి చెప్తాను. ముందుగా హాఫ్ చెక్క కొబ్బరి, ఒక చిన్న సైజు ఆనపకాయ ముక్క తీసుకుని దానికి సరిపడా కారం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మూకుట్లో కాస్త ముదిరిన ఆనప చెక్క ఉంటుంది కదా, ఒక 200 గ్రామ్స్ అలాగా, అవి కూడా విత్తనాలతో సహా, గింజలతో సహా ముదిరినకాయ అయితేనే బాగుంటుందండి. గింజలతో సహా తీసి వేయించేసుకుని కొబ్బరి కూడా వేయించుకోవాలి. హాఫ్ కప్పు సరిపోతుంది. ఒక కప్పు ఆనపకాయ ముక్కలు, ఒక కప్పు కొబ్బరి ముక్కలు బాగా వేయించేసుకుని ఉప్పు, పసుపు సరిపడా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అక్కర్లేదండి, కొద్దిగా వేసుకొని వేయించేసుకుని దీనికి ఒక చిన్న సైజు నిమ్మకాయ చింతపండు తీసి నానబెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకుని నేను అది కొంచెం కొబ్బరి ఉంటే కొబ్బరి కూర ఉంటే అది కూడా వేసానండి, లేకపోతే అక్కర్లేదు. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా డీప్ ఫ్రై అక్కర్లేదండి, మొత్తం అన్నీ కలిపి మిక్సీ ఇచ్చి పట్టేసుకోవటమే. చింతపండు కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కారం అంతే అండి, చాలా టేస్టీ పచ్చడి రెడీ అయిపోతుంది.